ఒక్క మాట మీకు ముందు చెప్పాలి. ఏం జరిగాయని పెద్ద ఆయన అడిగారు, చెప్తాను. 43 ఏళ్ల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంత చట్టవిరుద్ధమైన కేసు ఇప్పటి వరకు నేను చూడలేదు. ఎంత దుర్వినియోగం జరిగిందో, ప్రజల హక్కులపై, వ్యక్తి యొక్క హక్కుపై దాడి ఎంత జరిగింది అన్నది దీన్ని బట్టి అర్థమవుతున్నది. కానివ్వండి, చట్టం, కోర్టులు, అల్టిమేట్గా న్యాయం జరుగుతుంది. ఈ తప్పుని చేసినటువంటి వాళ్ళకి తగిన విధంగా శాస్తి జరుగుతుందన్నటువంటిది నా నమ్మకం. ఇందులో ఈరోజు జరిగింది, నిన్నే మీ అందరికీ చెప్పాను, కొంతమంది వచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో, మీరు కూడా అందరూ ఉన్నారు, సమయంలో సుమారు 15 వెహికల్స్లో, వాహనాల్లో వచ్చి ఆయనకి రమ్మంటే అప్పలరాజు గారు అడిగారు, ఏంటి సార్ ఇలా పిలుస్తున్నారని. మీరు ఏ మాత్రం కూడా సంశయించకుండా పిలిచారు కాబట్టి తప్పనిసరిగా వెళ్ళండి. మీ పైన నేరారోపణ, వాళ్ళు ఇచ్చిన రిబాట్ రిపోర్ట్లో చేసిన నేరారోపణకి ఎటువంటి బేసిస్ అంటే ఆధారం లేదు, నిరాధారంగా రాసున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి, అదే మాట చెప్పండి అని చెప్పాం. అదే మాట వెళ్ళాడు, ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత దారుణంగా రాత్రి నుంచి నిన్న సాయంత్రం 4 గంటలు, సుమారు 5 గంటలకి చేరారు. అప్పటి నుంచి సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి ఇవ్వవలసినటువంటి పోలీస్ స్టేషన్లో హ్యూమన్ డిగ్నిటీ అన్నటువంటిది కంపల్సరిగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి వాళ్ళకి గౌరవించాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా తప్పనిసరిగా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడాలి సామాన్యుడికి. కానీ వృత్తిరీత్యా డాక్టరు, కార్డియాలజిస్ట్, చిన్న డాక్టర్ ఏం కాదండి, ఎండి చేసినటువంటి డాక్టర్, జనరల్ మెడిసిన్. ఆయన్ని ఒక చిన్న బల్ల మీద నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఇప్పుడు తెచ్చిన వరకు కూర్చోబెట్టారు. అది చాలా దారుణం. సంస్కారం లేదు, సంస్కారం లేదు అని చెప్పాను. ఏమైనప్పటికీ స్వభావ సిద్ధంగా చాలా మంచివాడు, సౌమ్యుడు. వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకైనా సరే పొలైట్గానే సమాధానాలు చెప్పారు. అంతా అయిపోయింది. అది నిన్న రాత్రి 10 గంటలకు రిమాండ్కి తెస్తాం, 9కి అన్నారు, 10 అన్నారు, 11 అన్నారు, 4 అన్నారు, 3 అన్నారు, చివరికి ఈరోజు 5కి తెచ్చారు. నేను అంటున్నాను, దిస్ ఈజ్ టోటల్ మిస్యూజ్ ఆఫ్ పవర్. అధికార దుర్వినియోగము స్పష్టంగా కనిపిస్తుంది. సరే, అల్టిమేట్గా దీనికి ఏం జరగాలన్నది జరుగుతుంది చట్టపరంగా. ఈవేళ వాళ్ళకి అవకాశం దొరికింది, చేశారు. రేపు ఇందులో వాళ్ళు చేసిన తప్పుల్ని రేపు కోర్టు ముందు ఎత్తి చూపిస్తాం, జరుగుతుంది. ఇది ఎవరండి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? చెప్పింది వినండి. మొదట ఇచ్చినటువంటి సెక్షన్స్ ప్రకారమే 106 కింద కేసు రిజిస్టర్ అయినటువంటిది 105కు మార్చారు. 106 అంటే డెత్ డ్యూ టు యాక్సిడెంట్. ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఆ రకంగా జరిగిందని వాళ్ళే రిజిస్టర్ చేశారు కేసు.
చేసినటువంటి దాన్ని తర్వాత ఏ ఒత్తిడిలో మాకు తెలియదు, ఎందుకు మార్చారు అన్నటువంటిది కూడా తెలియదు. 105 కింద మార్చారు. ఆ 105 కింద మార్చడం అన్నది చట్ట విరుద్ధము. కాబట్టి దానికి సెపరేట్ ఎఫ్ఐఆర్ లేకుండా ఆల్టర్ చేయడం అన్నది ఇల్లీగలు. 105 ఈ కేసుకు వర్తించదు. కల్పబుల్ హోమసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేటటువంటి ఒక సెక్షన్ వేశారు. దానికి అప్ టు 10 years పనిష్మెంట్ ఉన్నది. ఆ సెక్షన్ వేస్తే ఇది నాన్ బెయిలబుల్ అవుతుంది. నాన్ బెయిలబుల్ అయితే కొన్నాళ్ళ పాటు వీళ్ళకి జైల్లో ఉంచవచ్చు అనే దురుద్దేశంతో వేసినటువంటి సెక్షన్ అది. ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే కాన్స్పిరసీ. ఏముంటుందండి, యాక్సిడెంట్ జరిగింది, మీకైనా నాకైనా మరొకరికైనా ఒక వ్యక్తికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో చేర్పించరా? చేర్పించారు, అది నేరమేనట. తర్వాత ఇంకోటి ఏం పెట్టారంటే, ఏ వ్యక్తి అయితే యాక్సిడెంట్ ఏ వ్యక్తిదో మోటార్ సైకిల్ చాడి అనే అతన్ని, ఆ వ్యక్తి పోలీసుల ముందు చెప్పాడు. ఆయన చెప్పడం కాదు, యాక్సిడెంట్ అయినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఆయన భార్య ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏం రాసిందంటే, ఫలానా చాడి అన్నటువంటి అతని వలన యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆమె రిపోర్ట్లో ఇచ్చింది. కాబట్టి ఎవరు ఇవ్వాలి రిపోర్టు? ఇప్పుడు నాకేదైనా ఒక దెబ్బ తగులుతుంది, ఎవరు ఇవ్వాలి రిపోర్టు? నేనే ఇవ్వాలి, లేదా చూసిన వాళ్ళు ఇవ్వాలి. చూసిన కాబట్టి ఆవిడిచ్చిన రిపోర్టు ప్రకారం అది 106. కాబట్టి ఇందులో ఈ కాన్స్పిరసీ అన్నటువంటి మాట ఒక వ్యక్తి బదులు వస్తుంది. వెహికల్ వెళ్ళిపోతాయి అన్న ముందుకు వచ్చాను. నిరాధారమైన గుడ్ యాక్సిడెంట్ కేసులో కుట్ర ఎందుకు వస్తుందండి? కుట్ర లేదు. ఫాల్స్ పర్సనేషను, ఇందాక చెప్పాను, ఒకరి బదులు ఒకరు, అది ఆ సమస్య ఎరైజ్ కాదు. సో ఇలాంటి సెక్షన్లన్నీ వేశారండి. ఈ సెక్షన్లు వర్తించవు అని చెప్పాము. అయితే ఈ కోర్టుకున్నటువంటి పరిధి చాలా తక్కువ. నిన్న కూడా మీకు చెప్పాను, వెల్ ఫౌండెడ్ ఒక ఎలిగేషన్ ఉంటే దాని ప్రకారం రిమాండ్ ఇచ్చే అధికారం ఈ కోర్టుకి. దాన్ని అసలు అది వర్తిస్తుందా లేదా అన్నది సెషన్స్ కోర్టు డిసైడ్ చేసేయాలి. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. సెషన్స్ కోర్టులో రేపు బెయిల్ మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత చట్ట ప్రకారం ఏ ఆర్డర్ రావాలో న్యాయం ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చినటువంటి అనేకమైన తీర్పుల ఆధారంగా రేపైతే మూవ్ చేయడం జరుగుతుంది. బహుశా సోమవారం నాడు ఆర్గ్యుమెంట్స్ జరగవచ్చు. ఎన్నాళ్ళు పడుతుంది అన్నది నేను చెప్పకూడదు అడ్వకేట్గా. ఆర్గ్యుమెంట్స్ చెప్పడం వరకే మా పని. కోర్టు వారు అల్టిమేట్గా ఏ డెసిషన్ తీసుకుంటే ఏ సెక్షన్ కీలకంగా ఏ సెక్షన్ పరిగణలోకి తీసుకుని రిమాండ్ విధించారు సార్? 105. ఇందులో రెడిక్యులస్ ఏంటంటే, వాళ్ళ రికార్డు ప్రకారమే యాక్సిడెంట్ టైంకి ఈయన లేడు, ఈయన యాక్సిడెంట్ చేయలేదు. ఎవరు చేశారన్నారు? 106 చాడి అని మొదట అన్నారు, తర్వాత అరవ్ అన్నారు. జరిగింది కదా. మరి అప్పలరాజు ఎప్పుడు వచ్చాడు? తర్వాత ఆఫ్టర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు ఈయన మీదకి ఎందుకు వస్తుంది 105?
ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ నోయింగ్ ఇట్ వుడ్ కాజ్ డెత్ ఆర్ ఇంజరీ. దాని వలన ప్రమాదం జరుగుతుందని తెలిసి డ్రైవ్ చేస్తే 105 వస్తుంది. ఆ 105కి అక్కడ లేని మనిషి మీద 105 ఎలా పెడతావు? మరి ఎలా సార్ రిమైండ్ విధించారు? అంటే మీరు ఎంత వాదనలు విధించారు? అవతల ఏం చెప్తున్నారు? అవతల వాళ్ళు ఏం చెప్తారు? వర్తిస్తుందండి. మరి వీళ్ళకి మేము వేసాము సెక్షన్, ఈ సెక్షన్ ప్రకారం మీరు ఇవ్వండి. అందుకని ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న యాజ్ అడ్వకేట్గా నేను కానీ ప్రెస్ వాళ్ళు మీరు కానీ మ్యాజిస్ట్రేట్ని క్వశ్చన్ చేసే అధికారం మనకు లేదు. ఆవిడ ఆర్డర్ ఇచ్చింది, దానిపైన మనం పైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి, అంతే తప్పిస్తే వై హ్యావ్ గ్రాంటెడ్ రిమైండ్ ఎన్ని రోజులు ఎక్కడ ఏ జైలుకి 5వ తారీఖు 8వ నెల వరకు రిమాండ్ ఇచ్చారు. ఏ జైలుకి ఇచ్చారు? డిస్ట్రిక్ట్ జైలు శ్రీకాకుళం. డిస్ట్రిక్ట్ జైలు శ్రీకాకుళం. థ్యాంక్ యూ. రైట్ అండి.